స్తుతి సింహాసన సేనుడా, నారాధనకు పాత్రుడా. స్తుతి సింహాసన సేనుడా, నారాధనకు పాత్రుడా. నీవేగా నా దైవము, యుగ యుగాలు నే పాడేదన్. నీవేగా నా దైవము, యుగ యుగాలు నే పాడేదన్. స్తుతి సింహాసన సేనుడా, నారాధనకు పాత్రుడా. స్తుతి సింహాసన సేనుడా, నారాధనకు పాత్రుడా. హల్లెలూయా. స్తోత్రం యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. ముఖ దర్శనము చాలయ్యా, నాకు నీ ముఖ దర్శనము చాలయ్యా. సమీపించని తేజస్సులో నివసించునా దైవమా, సమీపించని తేజస్సులో నివసించునా దైవమా. నీ ముఖ దర్శనం చాలయ్యా యేసయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా యేసయ్యా, 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 యేసయ్యా. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. అన్నపానములు మరచి నీతో గడుపుట పరలోక అనుభవమే, నాకది ఉన్నత భాగ్యమే. యేసయ్యా, 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 యేసయ్యా. యేసయ్యా, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవవందన. అవును ప్రియులారా, దేవునికి స్తోత్రం. కూడి వచ్చిన మీకు అందరికి వందనాలు. అవును ప్రియులారా, ముఖ దర్శనం చాలు మనకు. దేవునికి స్తోత్రం. ఆమేన్. ప్రభువును చూసిన చాలు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభు మనల్ని చూడడం ఎంతో ఆమేన్. హల్లెలూయా. దేవుడు మహాకృపను బట్టి నాకు బ్రతుకులో ఆమేన్ స్తోత్రం కళ ద్వారా అనమాట బాప్టిజం తీసుకోవడం ముందు, రక్షణ పొందక ముందు టైంలో ఒకరోజు ఉపవాస ప్రార్థనలో ఉన్న సమయంలో ఒక దేవజనుడు చెప్పామన్నమాట. ఉపవాస ప్రార్థన దాదాపు 40 రోజు ఉపవాస ప్రార్థన జరుగుతుంది. దానిలో నేను వెళ్ళి పాలు పొందినామన్నమాట. దేవుడు నా బ్రతుకులో చేస్తున్న మేలును బట్టి ఆ కృతజ్ఞతతో నింపబడి వెళ్ళి ఆ ప్రార్థనలో ఆమె పాలు పొందామన్నమాట. దేవజనుడు ఒక్కొక్కరితో ఒక్కొక్క విధంగా ప్రవక్త మాట్లాడుతున్నా నా దగ్గర వచ్చి మాట్లాడి యేసు రక్తములో ఆశ్రయించుమని చెప్పాం. నేను నిరంతరం యేసు రక్తములో ఆశ్రయించా. అలాగే ఉపవాసంలో ఉన్న ప్రార్థన సమయంలో రాత్రి కళ ద్వారా అంటే స్పష్టంగా చెవుల ద్వారా సౌండ్ వినబడామన్నమాట. కళల ద్వారా
ఆ దర్శనములో చూసామన్నమాట. అగ్నిజ్వాల, అలాగే అగ్నిజ్వాలలో ప్రభు నన్ను కరుణతో చూసామన్నమాట. అది నేను చూసా. ఇంకా ప్రభు మాట్లాడా, ఇది చేయాలి, ఇది చేయవద్దు, ఇది చేయాలి అని కూడా చెప్పాను. కాబట్టి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు ఇలా ప్రభు కరుణతో చూసాం. దేవునికి స్తోత్రం. ఆ చూపు ప్రేమతో ఉన్న, కరుణతో, దయతో ఉన్న ఆ చూపు చాలు. దేవునికి స్తోత్రం. మనం లైఫ్ తప్పకుండా చేంజ్ అవుతుంది. కాబట్టి నా ప్రార్థన అందరినూ ప్రభు అలాగే చూసి ఉండే, కళ్ళ ద్వారా కావచ్చు, దర్శనాల ద్వారా కావచ్చు, ఏ విధమైన సరే ప్రభు చూసి ఉండే లైఫ్ చేంజ్ అవుతాయి అనమాట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కాబట్టి మన దేవుడు సజీవుడైన దేవుడు, జీవగల దేవుడు, చూసే దేవుడు అనమాట. దేవునికి స్తోత్రం. ఆమె అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు ప్రార్థన చేస్తున్న వారి కొరకు జీవం కలిగిన దేవుడు తప్పకుండా చేస్తాడు. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేస్తాం, మన దేవుడిని స్తుతిస్తాం. కాబట్టి ప్రార్థన, ఆరాధన, స్తుతులు చేస్తున్న మీ జీవితంలో జీవం కలిగిన దేవుడు తప్పకుండా అనేక అద్భుతములు, ఆశ్చర్యకార్యాలు దయచేస్తాడు. కాబట్టి ప్రార్థన గాని, స్తుతులు గాని, ఆరాధన గాని చేసి అపోద్దు. కొన్నిసార్లు మనకు సందేహం వస్తాము, నా ప్రార్థన మాత్రం ప్రభు పట్టించుకోలేదని. నో, తప్పకుండా యేసు మామూలుగా అన్నట్టుగా ఉన్నప్పుడే నా ప్రార్థన దేవుడు ఆలకించామన్నమాట. పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. కొర్నోలి గురించి పరిశుద్ధ గ్రంథంలో రాయబడి ఉంది. ఆయన అన్నిటిగా ఉన్నా, ఆయన కానీ దేవుడు ప్రార్థన ఆలకించాం. కాబట్టి ప్రియులారా, దేవుని పిల్లల ఒక ప్రార్థన, వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్త జన్మించిన మీ యొక్క ప్రార్థన ఇంకా తప్పకుండా దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి మనం అర్థం చేసుకోవాలి, దేవుడైతే ప్రార్థన ఆలకించే దేవుడు, దేవుడైతే ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి సందేహపడవద్దనమాట. ఒకవేళ నువ్వు సందేహపడుతున్నామంటే సాతాను దగ్గర ఉన్నట్టే. అబ్రహాము, ప్రియులారా, మనం చూసినట్లయితే అబ్రహాము సందేహపడలేదు. అంటే దానికి అర్థమైనది జీవవాక్యం తన హృదయం లోపల ఉన్నామన్నమాట. కాబట్టి జీవవాక్యం మన హృదయంలో ఉండినాక, మన హృదయంలో జీవవాక్యం ఉండాలన్నమాట. జీవవాక్యం కలిగిన వ్యక్తులు సందేహం వచ్చినా కానీ దాన్ని ఓవర్కమ్ చేస్తారు. సాతాను వయసు వినిపించినా కానీ దాన్ని వాక్య గడ్గం ద్వారా నీవు నిరంతరం జయించాలన్నమాట. వాక్య గడ్గం నీవు వాడుకోవాలి. కాబట్టి సొంత మాటలు దయచేసి వాడుకోవద్దు. సొంత మాటలు, హవ్వ మనం చూసినట్లయితే ఓవర్గా మాట్లాడినట్టు మనం చూడవచ్చు. సొంత మాటలు కూడా సాతానుతో కాబట్టి పడిపోయా. కాబట్టి నీవు సొంత మాటలు, సాతాన్ కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు కూడా సొంత మాటలు దయచేసి చెప్పాల్సిన అవసరం లేదు. వాక్య గడ్గం వాడుకోవాలి, అంతే సింపుల్. వాక్య గడ్గం మనకు సమృద్ధి ఉంది. వాక్యం మనకు సమృద్ధి దేవుడు అనుగ్రహించినటువంటి స్తోత్రం. కాబట్టి వాక్య గడ్గం వాడుకోవాలి. సొంత మాటలు వద్దు, వాక్య గడ్గమే వాడుకోవాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు కూడా అదే చేసి, యేసుక్రీస్తు దగ్గర కూడా వచ్చి సాతాను శోధించినప్పుడు వాక్య గడ్గం వాక్యం వాడుకున్నాం, సింపుల్. కాబట్టి ఇప్పుడు ఇలా మనం వాక్యం మనకు ఉంది ఇప్పుడు. కాబట్టి వాక్యమే వాడుదాం. కాబట్టి సొంత మాటలు కాదు కానీ వాక్యం, జీవవాక్యం. వాక్యానికి పవర్ ఉంది అనమాట. వాక్యంలో జీవం ఉంది, ఆత్మ ఉంది, దానిలో పవర్ ఉంది. జీవం ఇచ్చే వాక్యం మనం వాడదాం ప్రియులారా. కాబట్టి సొంత మాటలు కాదు. కాబట్టి సొంత మాటలు ఏంటిది మనం చెప్తారు, ఇన్న రోజులు నేను ప్రార్థన చేసే జవాబు రాలేదు, అది మన సొంత మాటలు. అబ్రహాం, ప్రియులారా, మనం చూసినట్లయితే అలాంటి పదాలు వాడుకోలేదు. ఒకటి మాత్రం జీవవాక్యం, ప్రొమిస్. దేవుడు చెప్పిన వాగ్దానాలు జ్ఞాపం చేసుకొని ఒప్పుకొని దేవుని స్తుతించుకొని. కాబట్టి సొంత మాటలు ప్రియులారా, వాగ్దానాలు పొందుకోవడానికి సొంత మాటలు కాదు మనకు అవసరం, దేవుని మాటలే మనకు అవసరం, జీవవాక్యమే మనకు అవసరం. ఇది ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి జీవ మాటలు వాడుతున్న కొలది ఒకవేళ మీ మనసులో సందేహం ఒకవేళ ఉండే కూడా తొలగిపోతాయి అనమాట. అనుమానాలు తొలగిపోతాయి. కాబట్టి సందేహం, అనుమానాలు కలిగిన వ్యక్తులు కూడా మీ దగ్గర ఉండవచ్చు. వారు కూడా అనుమాన మాటలు కొన్నిసారి చెప్తారు, కొందరు ఎక్కువ చెప్తారు. తొడదేసి అలాంటి మాటలు వినకండి, రిసీవ్ చేయకండి. కానీ జీవ మాటలు మాత్రం హృదయంలో భద్రం చేసుకోండి. దేవుని మాటలు హృదయంలో భద్రం చేసుకోండి. అదే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. జీవ మాటలు
హృదయంలో భద్రం చేసుకోవాలి, ఒప్పుకోవాలి, అంటే గడ్గం వాడుకోవాలి అనమాట. నిరంతరం వాడుకోండి. అప్పుడు ఏమవుతుంది, మీ దగ్గర ఉన్న వారు కూడా విశ్వాసం వస్తాయి అనమాట, జీవ మాటలు. కాబట్టి మన జీవ మాటలు పలికే దేవుని మాటలు పలికేవారు ఉండాలి. దేవుని మాటలు మన హృదయంలో మన స్థిరంగా ఉంచాలి అనమాట. స్థిరంగా దేవుని వాక్యం ధ్యానించే వారు ఉండాలి, అదే వారు ఫలిస్తాయి అనమాట, పనులు జరుగుతాయి. కాబట్టి స్థిరంగా ఉండాలి, స్థిరంగా ఉండాలి. కాబట్టి కొద్దిసేపు దేవుని మాటలు, కొద్దిసేపు సాతాను మాటలు అని కాదు, కొద్దిసేపు దేవుని మాటలు, కొద్దిసేపు నా సొంత మాటలు కాదు. దేవుని మాటలు మనకు సరిపోతుంది. దేవుని మాటలు ప్రియులారా మనకు చాలు, అదే మరి ఉత్తమమైనది ఎన్నుకున్నాం. జీవం కలిగిన దేవుని ఒక మాట, క్రీస్తు ఒక మాటలు ఎన్నుకున్నాం. కాబట్టి జీవం కలిగిన దేవుని ఒక మాటలు కలిగిన నీవు ఫెయిల్ కాదు. సొంత మాటలు కొన్నిసారి ఫెయిల్ అవుతాయేమో, ఇద్దరు మాటలు ఫెయిల్ అవుతాయేమో, సాతల మాటలు తప్పకుండా ఫెయిల్ అవుతాయి. కానీ జీవ మాటలు, దేవుని మాటలు మాత్రం ఫెయిల్ కాదు. చిగురిస్తాయి అనమాట. పువ్వులు కాయలు తీసుకొని వచ్చినట్టు జీవవాక్యం పనిచేస్తున్నప్పుడు. ఆమేన్. అదే మనం ఏస్కేల్ గ్రంథంలో చూడవచ్చు 47 అధ్యాయములు. ఎండిన ఎముకలు లోయల్లో ప్రవక్తను నిలబెట్టి దేవుడు అడిగారు, ఇది ప్రభుత్వ. కాబట్టి ప్రభు దేవుడు ఆత్మతో ప్రవక్త నింపాం, మాట్లాడమని చెప్పాం. చూడండి, జీవ మాటలు పలికాం, అంతే. కాబట్టి చచ్చిన స్థాయిలో ఉన్న ఎముకలు బ్రతికామన్నమాట, దేవునికి స్తోత్రం. కాబట్టి మామూలు మనుషులు చూస్తున్నట్లయితే చెప్తారు, ఇదిగా బ్రతకలేదు, అంతే. ఫిజికల్ ఐస్తో చూస్తున్న వారు ఫిజికల్, మామూలుగా ఉన్న మనుషులు చూస్తున్నట్లయితే ఇది ఇంకా బ్రతకలేదని చెప్తారు, అంతే. కానీ ప్రియులారా మనం అలాడున్న ఇది. కాబట్టి దేవునికి సమస్తాలు జీవవాక్యం దైవజనుడు పలికి రిలీజ్ చేశామన్నమాట. కాబట్టి ప్రియులారా మనం చూడవచ్చు, ఒక పెద్ద సైన్యంగా మార్చబడామన్నమాట. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని చిత్తం, దేవుని ప్రణాళికలో యేసునామములో మీ బ్రతుకులో జరుగుతాయి ప్రియులారా. కాబట్టి మన జీవవాక్యం పలికే వారు ఉండాలి, దేవుని స్తుతించే వారు ఉంటే చాలు. కాబట్టి ప్రత్యేక వాగ్దానాలు పొందే ఆ సమయంలో దానికి ముందు ప్రియులారా దయచేసి సందేహ మాటలు అసలే చెప్పవద్దు, అనుమానం వద్దు, ఇంకా సనగడం అసలే వద్దు. సనగుతున్నామంటే నువ్వు శరీరానుసరంగా ఉన్నట్టే, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తి కాదు. పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు సనగలేదు, గుణగలేదు. అపోస్తలుల కార్యాలు 2వ అధ్యాయంలో మనం చూడవచ్చు, పరిశుద్ధాత్మతో నింపబడిన వ్యక్తులు దేవుని గొప్ప కార్యం గురించి చెప్తారు. పరిశుద్ధాత్మతో నింపబడలేని వ్యక్తులు సనగుతారు, గుణవుతారు. అది సింటమ్స్ అన్నమాట. కాబట్టి అందుకొరికి ప్రార్థన చేయాలి, ప్రభువా మీ ఆత్మతో నన్ను నింపుము, మీ వాక్యంతో మీ ప్రేమతో కుమ్మరించుము అని ప్రార్థన చేయాలి. కాబట్టి దేవుడు ఆత్మతో నింపినాక, కుమ్మరించినాక, కాబట్టి ఆత్మతో నింపబడిన వ్యక్తులు ఏం చెప్తారు, దేవుని గొప్ప కార్యములు చెప్తారు, అంతే. ఆటోమేటిక్ చెప్తారు, దేవుని గొప్ప కార్యములే చెప్తారు. నోరు తెరిచిన దేవుని గొప్ప కార్యములు చెప్తున్న వ్యక్తిగా మార్చబడుతుంది. కాబట్టి ప్రియులారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని గొప్ప కార్యాలు చెప్తున్న వారు ఆత్మీయులని విని మనం అలాగే చేయడమని కాదు, పరిశుద్ధాత్మతో నింపబడిన వారు దేవుని గొప్ప కార్యం చెప్తారన్నమాట. సనగలేదు, గుణగలేదు, దేవునికి స్తోత్రం. కాబట్టి సనగడం, గుణగడం వలన ఏమవుతుంది, సాతానుకు అవకాశం ఇస్తున్నామన్నమాట. ఇంకా వాగ్దానాలు పొందకుండా ఉండడానికి, అడ్డుపడడానికి దెయ్యాలకు మంచి అవకాశాలు ఇస్తాయన్నమాట. కాబట్టి అలాగ ఉండవద్దు, అలాగే సాతానుకు ఛాన్స్ ఇవ్వద్దు అనమాట. కాబట్టి ఒకటి చాలు ప్రియులారా, దేవుని ఒక వాక్యం మన హృదయంలో నింపుకోవాలి, దేవుని ఒక వాక్యం వాడుకోవాలి, దేవుని ఒక జీవవాక్యం ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయాలి, స్తుతించాలి, ఆరాధించాలి, ఇంకా వాక్యానుసారంగా మనం బ్రతుకైనా చాలు. కాబట్టి ప్రియులారా మనం ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చివరి వచనం, ఒకని ఎడల ఒకడు దయ కలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. కాబట్టి మనం తోటి సహోదరి సహోదరులు, ఒక తండ్రి కావచ్చు, తల్లి కావచ్చు, బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఎవరైనా సరే మీరు కావచ్చు. కాబట్టి మిస్టేక్, కొదువులు, ఫాల్ట్ దేవుని కుమార్తెగా తండ్రి క్రీస్తు ద్వారా నాతో మీతో క్షమించినట్టు మనం క్షమించాలి.
కానీ అక్కడే మన మనసు చాలాసారి ఒప్పుకోలేదు. మన మనసు ఆమెన్ అందరితో క్షమిస్తాం కానీ మీ హృదయాన్ని గాయపరచబడిన వ్యక్తిను లేదంటే నిన్ను చాలాసారి మోసం చేసిన వ్యక్తి కొందరు ఉండవచ్చు, లేదంటే ఇన్సల్ట్ చేసిన వ్యక్తి, అపమానపరిచిన వ్యక్తి, లేదంటే నీవు పైకి వెళ్తున్న కొలది నిన్ను కిందకు లాగేస్తున్న కొందరు వ్యక్తి, అలాంటి వ్యక్తి పిక్చర్ మీ మనసులో వచ్చినప్పుడు కోపం వస్తేమో క్షమించలేని అనుభవం ఉండవచ్చు. కానీ ప్రార్థన చేస్తాం, పరిశుద్ధాత్మ దేవ క్షమించే కృప అభిషేకం నాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. కాబట్టి మనం కూడా ఒకప్పుడు దేవునికి శత్రువులు ఉన్న పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. ఆయన కానీ తండ్రిన దేవుడు యేసుక్రీస్తు ద్వారా క్షమించారు. కాబట్టి మనం నేర్చుకోవాలి, మన తోటి సహోదరి సహోదరులతో పరిశుద్ధాత్మ సహాయపడిన క్షమించుకోవడం నేర్చుకోవాలి. మన మనసుకు ట్రైనింగ్ ఇవ్వాలి అనమాట, నేర్పించాలి. మొదటిగా మనం కొద్దిగా కష్టం ఉండవచ్చేమో, కానీ పరిశుద్ధాత్మలు ఆశ్రయించినప్పుడు మనం అదే సమర్పించాలి, మన హృదయాన్ని సమర్పించాలి. మన మనసు ఇప్పుడు మనది కాదు అనమాట, మన హృదయం మనది కాదు. మన ఆత్మ ప్రాణం శరీరం అంతా జీవం కలిగిన దేవుడు పరలోక తండ్రి హెవెన్లీ ఫాదర్ యేసుక్రీస్తు యొక్క రక్తం ద్వారా మనల్ని కొనేసామన్నమాట. కాబట్టి మీది కాదనమాట, కానీ మీరు ఇప్పుడు కూడా మీ ఇష్టానుసరంగా మీ హృదయాన్ని తలుపులు వాడుతున్నారు. నా ఇష్టం అక్కడ ఫెయిల్ అయిపోతాయి అనమాట. కాబట్టి నా ఇష్టం కాదు, ఇప్పుడు మీ ఇష్టం జరిగినాక. కాబట్టి దేవుని ఇష్టం ఏంటిది, దేవుని చిత్తం ఏంటిది, తండ్రి చిత్తం ఏంటిది. క్రీస్తు ద్వారా నాతో మీతో క్షమించాం, అందువరకు తండ్రి నష్టపోలేదు. కాబట్టి పరిశుద్ధాత్మలో ఆశ్రయించుకొని ఇతరులతో క్షమిస్తున్న నీవు నష్టపోలేదు. ఒకవేళ పరిశుద్ధాత్మలో ఆశ్రయించకుండా మీ సొంత ఇష్టానుసారంగా క్షమించలేని మనస్సు కలిగి ఉండే నువ్వు నష్టపోతుంది అని అర్థం. చాలా ఆశీర్వాదాలు నువ్వు పొందలేదు. ఇప్పుడు చాలా ఆశీర్వాదాలు నీవు పొందకుండా ఉండడానికి కారణం ఏంటిది? నూతన పరచబడలేని మనసు, క్షమించలేని మనసు అన్నమాట. అహంకారం కలిగిన మనసు, గర్వం కలిగిన మనసు అసలే క్షమించలేదు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది, దేవుని వాక్యం ముందు తగ్గించాలి. దేవుని వాక్యం ముందు మనం తగ్గించాలి. కాబట్టి ప్రియులారా మనం క్షమిస్తాం. కాబట్టి మీరు ఇలాగ చెప్తారు, మీ గాయం చాలా లోతుగా ఉండవచ్చు, ఎక్కువ ఉండవచ్చు, పెద్దది కావచ్చు. ఆయన కానీ పరిశుద్ధ గ్రంథం ప్రియులారా దాని నుండి, ఆ గాయం నుండి బయటపడాలి అంటే మార్గం క్షమించుకోవడమే. కాబట్టి ఈ విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. హోలీ స్పిరిట్ ఖచ్చితంగా సహాయం చేస్తాడు. జీవగల దేవుడు ఖచ్చితంగా సహాయం చేస్తాడు. ఎందుకంటే ఇది దేవుని చిత్తం అన్నమాట. దేవునికి తెలుసు, వేరే మార్గం లేదు. కాబట్టి దేవుడు క్షమించే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక ఇన్నర్ మనం బలపరచబడుతున్నది, అదే ఇంకా క్షమించే కృప ఆటోమేటిక్ వస్తుంది. కాబట్టి ప్రార్థన చేస్తాం, దేవా నా ఆత్మ మనిషి అధికంగా బలపరచు. కాబట్టి దేవుడు క్షమించే కృప దేవుడు అనుగ్రహించినాక తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తు వారిని ఆత్మీయతో క్షమించినట్టు ఒక్కని ఎడలో ఒకడు దయగలిగి కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకడు క్షమించాలి. ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆ కృప మనకు అనుగ్రహించినాక, క్షమించే అభిషేకంతో దేవుడు ఉదయకాలం కుమ్మరించినాక, దేవుని ప్రేమతో మనం ఆత్మను మన హృదయాన్ని దేవుడు నింపినాక, ప్రేమ ప్రవహించినాక, కాబట్టి క్షమించే వ్యక్తులు దేవుని యొక్క లోతైన దీవెనలు వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన ఉన్న యేసుక్రీస్తు యొక్క మరణ పునరుద్ధారం ద్వారా ఉన్న దేవుని యొక్క చిత్తానుసరంగా ఉన్న ప్రతి దీవెనలు నీవు అనుభవిస్తుంది. క్షమించని వ్యక్తి ఉండే నువ్వు అనుభవిస్తుంది. క్షమించలేని వ్యక్తులను వారి ప్రాణాన్ని ఈవిల్ స్పిరిట్, దురాత్మలు ఈజీగా పట్టేస్తుంది. కాబట్టి క్షమించే కృప దేవుడు మనకు అనుగ్రహించినాక, కాబట్టి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో ప్రియులారా మనం చూడొచ్చు, సాతానుకు చోటు ఇవ్వవద్దు. నువ్వు క్షమించలేదు అలా ఉండే ఇండైరెక్ట్ గా సాతాను ఆహ్వానించుంటాయి అనమాట. ఒకవైపు నువ్వు సాతాను వెళ్ళగొడుతున్నారని, కానీ క్షమించలేని మనస్సు కలిగి ఉండే ఇంకా మరలా పిలిచినట్టే. కాబట్టి మనం ప్రియులారా ప్రార్థన చేస్తాం, దేవా క్షమించే హృదయం నాకు దయచేయు, క్షమించే మనసు
కలిగిన వారుగా మనం ఉండాలి. దేవుని ప్రేమకు నింపబడి క్షమించుకోని ముందుకు వెళుతున్న నీ హృదయాన్ని దురాత్మలు, చీకటి శక్తులు ప్రభావం చేయలేదు. ఎందుకంటే నువ్వు దేవుని వాక్యానికి లోబడుతున్నావు కాబట్టి, దేవుని వాక్యాన్ని. కాబట్టి క్షమించుకోవడం పిల్లరా చాలా ప్రాముఖ్యమైన విషయం. అటు కొందరు చెప్తారేమో, నేను పలానా వారితో క్షమించలేదు అని చెప్తున్న వారు అర్థం చేసుకోవాలి, నీ హృదయం సాతానుకు ఇచ్చేస్తున్నట్టు. కాబట్టి క్షమించుకోవాలి, వేరే మార్గం లేదు. చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26, కోపపడుడి గాని పాపం చేయకుడి. కాబట్టి కోపం, క్షమించలేని మనసు పాపం చేస్తున్నట్టు లాగుతుందన్నమాట. పాపం చేసినప్పుడు ఏమవుతుంది? దేవుని యొక్క దృష్టిలో ప్రియులరా, ఎవరైనా సరే పాపం చేసుకొని అలాంటి ఉన్న వారు ఒక ప్రార్థన దేవుడు పట్టించుకోలేదు. కీడి చేసుకొని బ్రతున్న వారు ఒక ప్రార్థన దేవుడు పట్టించుకోలేదన్నమాట. కానీ పాపాలు ఒప్పుకొని యేసు రక్తం ద్వారా కడగబడిన వారి ఒక ప్రార్థన దేవుడు ఆలగిస్తాడు అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి కోపపడుడి గాని పాపం చేయవద్దు. కాబట్టి కోపం మన మనసులో ఉన్నప్పుడు పాపంలోనికి నడిపిస్తుంది. అదే మనం కయాన్ గురించి పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది. ఆదికాండం 4వ అధ్యాయంలో ప్రియులారా చూడవచ్చు. పాపం నీ వాకిటలో ఉంది, దానికి వాంఛనీయత ఉంది, కానీ నీవు ఆ పాపాన్ని పరిపాలన చేయాలి. పాపం చేయవద్దని అర్థం. పాపాన్ని పరిపాలన చేసుకోవాలి, రూల్ చేసుకోవాలని కయానంతో దేవుడు చెప్పాం. కయాన్ కోపం వచ్చారు, అది ఆగడం లేదు. కానీ దేవుడైతే సలహా చెప్పాడు, కానీ దేవుని మాటలు ఆయన పట్టించుకోలేదు. కాబట్టి పాపం చేశాం, శాపం వచ్చేసాం. కాబట్టి ఇప్పుడు ఇలా మన జీవితంలో అలాగే జరగదు. అదే అందుకొరకే 1 యోహాను 3వ అధ్యాయంలో పత్రికలో రాయబడింది, స్పష్టంగా రాయబడింది, కయాన్ వంటి వారుగా నువ్వు నేను ఉండవద్దు. కయాన్ వంటి వారు ఉండవద్దు. కయాన్ ఏం చేశారు? కోపంతో ప్రియులరా తన సొంత సహోదరిని, సొంత వారిని ఎవరైనా చంపేస్తారా? కాబట్టి దేవుని వాక్యానికి చోటు ఇవ్వలేదు కాబట్టి, దేవుని మాటలు నిర్లక్ష్యం చేస్తాం కాబట్టి దురాత్మ పట్టేసాం, సహోదరును చంపేసాం. కాబట్టి ప్రియులరా, మనం కయన్ వంటి వారు ఉండవద్దు. కానీ నీవు నేను మనం మాట్లాడుతున్నప్పుడు మన మాటలు, క్రియలు ఇద్దరును జీవమిచ్చేదిగా ఉండాలి. అదే దేవుడు కోరుతున్నా. మీ కృప సత్య సంపూర్ణ దేవుడు యేసుక్రీస్తు నేను సత్యం జీవ మార్గం. కాబట్టి ప్రభు జీవనిచ్చే ప్రభు అనమాట, బ్రతికించే దేవుడు అనమాట, మరణం తీసుకొని వచ్చే దేవుడు కాదు. కాబట్టి నీ మాటలు కూడా జీవనిచ్చేది కూడా ఉండాలి, జీవనిచ్చేదిగా ఉండాలి. అందరికీ అనమాట, ఒక్కరు కాదు, అందరిని బ్రతికించే వారు ఉండాలి. ఆత్మీయంగా చనిపోయిన వ్యక్తిను నువ్వు లేపాలి. కాబట్టి ఆత్మీయంగా చనిపోయిన వారు అనేకులు ఉన్నారు. ఎంతో ఘోరమైన సమస్య అది. కాబట్టి ప్రియులారా, అలాంటి వ్యక్తులను మనం బ్రతికించాలంటే దేవుని వాక్యం మనలో ఉండాలి. దేవుని ప్రేమతో నింపబడి క్షమించే వారు ఉంటేనే సాధ్యం. క్షమించలేని వ్యక్తిగా మనం ఉంటే ప్రజలను ప్రభు దగ్గరకు మనం నడిపించే విషయంలో తప్పకుండా ఫెయిల్ అయిపోతాం. ఎందుకంటే మన నుండి వచ్చిన కోపమే, మన నుండి వచ్చిన అదూషణ మాటలే, కీడు క్రియలు ప్రజలను ప్రభు దగ్గర రాకుండా అడ్డుపడుతాయి అన్నమాట. కాబట్టి ప్రియులారా, ప్రార్థన చేస్తాం, దేవా నా హృదయాన్ని పరిశుద్ధపరచము, నా హృదయాన్ని కడుగము, శుద్ధి చేయము, మీ వాక్యంతో నా హృదయాన్ని శుద్ధి చేయము, శుద్ధ హృదయం దేవా నాకు దయచేయమని ప్రార్థన చేస్తాం. పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయ, మన హృదయాన్ని శుద్ధి చేస్తుంది, కడుగుతాయి అనమాట. కడిగిన దేవుడు లోతుగా మన హృదయాన్ని శుద్ధి చేయనాక. కాబట్టి జీవవాక్యం మన హృదయంలో ఉండే దేవుని ప్రేమతో నింపబడిన స్థాయిలో ఉన్నవారు హోలీ స్పిరిట్ సహాయం బట్టి క్షమిస్తాయి అనమాట. అదే క్రీస్తు మనలో బ్రతికినాక, క్షమించే క్రీస్తు, ప్రేమాపూర్ణ క్రీస్తు మనలో ఉన్నవాడి స్తోత్రం, మన ద్వారా క్రీస్తు బ్రతికినాక మీరు క్షమించినప్పుడు అదే జరుగుతుంది. తండ్రి వీరేమి చేస్తున్నారో వారికి తెలియదు కాబట్టి క్షమించమని చెప్పిన క్రీస్తు మన ద్వారా బ్రతికినాక దానివల్ల నష్టం కాదు, ప్రియుల నష్టం కాదు, మేలన్నమాట. కొత్త విస్తారంగా ఉంది. కాబట్టి క్షమించే హృదయం కలిగిన పరిశుద్ధాత్మతో వాక్యంతో నింపబడిన పడివారు మనకు అవసరం. వారు స్తోత్రం. లేదంటే ఏమవుతుంది, వారు అలాగే చేస్తారు ఇలాగే చేస్తారని మనం వారిని దూరం చేస్తాం. కానీ క్షమించే వ్యక్తులు మేలు చేస్తారు, కీడు చేయలేదు. కీడు చేయడం ఎవరైనా సరే
తండ్రికి ఇష్టం లేదనమాట. ఎవరైనా సరే రక్షణ పొందిన తర్వాత కీడు చేస్తున్నా కూడా తండ్రికి ఇష్టం లేదు. అన్నిళ్ళు ఆయన కీడు చేస్తున్న వారు తండ్రికి ఇష్టం లేదు. అంటే తండ్రి ప్రేమిస్తున్నాం, బట్ ఆ కీడు దాన్ని తండ్రి ఇష్టపడలేదు. కానీ మేలే చేయడం తండ్రికి ఇష్టం అనమాట. అందుకొరకు పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, క్షమించే వ్యక్తులు ఎక్కువ మేలు చేస్తారు, క్షమించలేని వ్యక్తులు మేలు చేయలేదన్నమాట. కాబట్టి ప్రియులారా, క్షమించే వ్యక్తులు ఆశీర్వాదాలు, లోతైన ఆశీర్వాదాలు, దేవుని చిత్తములో ప్రణాళికలు ఉన్న ఆశీర్వాదాలు అనుభవిస్తుంది. కాబట్టి వాక్యం మనం నేర్చుకోవాలి, దైవజ్ఞానం మనం పొందాలి. దైవజ్ఞానం మనకు అవసరం. ఇప్పుడు సొంత బుద్ధి కాదు. ఇప్పుడు నీ బుద్ధి ఒప్పుకోవడం లేదేమో క్షమించే విషయములు, అస్సలు ఒప్పుకోవడం లేదు. ఎందుకంటే ఆమె గాని ఆయన గాని చేసిన పని అలాగ ఉండవచ్చు, కరెక్టే. కానీ పరిశుద్ధ గ్రంథం ఏం నేర్పిస్తుంది? నీవు ఇంకా ఆశీర్వాదం పొందాలి, మేలు పొందాలి, సాతానుకు నీ హృదయంలో చోటు ఇవ్వద్దు. కాబట్టి పరిశుద్ధ గ్రంథం నేర్పిస్తుంది క్షమించాలి. కాబట్టి గొప్ప ఉదాహరణ తండ్రి హెబెల్ని ఫాదర్, తండ్రిని దేవుడు, మంచి వ్యవసాయకుడు, క్రీస్తు ద్వారా క్షమించాం. కాబట్టి కొట్లాది పిల్లలు కలిగి ఉన్నాం ఈ రోజు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మ వలన కొత్తగా జన్మించిన వారందరూ తండ్రి పిల్లలమన్నమాట. కాబట్టి తండ్రి ఎంతో ఆనందం క్షమించిన కాబట్టి నువ్వు నేను కూడా ఆశీర్వాదాలు లోతుగా అనుభవించాలి అంటే అదే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. దేవుని ఒక ప్రేమ, దాని ఒక విడల్పు, దాని పొడుగు, ఎత్తు, లోతుగా మనం గ్రహించుకోవాలంటే, సకల పరిశుద్ధులతో గ్రహించుకోవాలంటే క్షమించే హృదయం అవసరం. ప్రార్థన చేస్తాం, ప్రభావ క్షమించే ఆ కరుణా హృదయం, అదయ హృదయం నాకు దయచేయము. కఠిన హృదయం కాదు, కరుణా హృదయం దేవుడు దయచేయనాక ప్రేమతో నింపబడిన హృదయం ఇది మనకు అవసరం. కరుణా హృదయం కలిగిన వారు, దయా హృదయం, దేవుని ప్రేమతో నింపబడిన హృదయం కలిగిన వారు క్షమిస్తుంది. క్షమించుకొని ప్రేమతో నింపబడి ఏం చేస్తారు? బ్లెస్సింగ్ చేస్తారనమాట. అంటే వారి కొరకు ప్రార్థన చేస్తారు, వారి మేలు కొరకు, క్షేమం కొరకు ప్రార్థన చేస్తారు. వారు కూడా మంచిగా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? పరిశుద్ధాత్మ దేవుడు మన ద్వారా, ఎవరైతే క్షమించుకొని బ్రతున్న వ్యక్తుల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు ప్రజలను తాకుతాడు. ఇప్పుడు వారిలో ఒకవేళ దురాత్మ, చీకటి ప్రభావం ఒకవేళ ఉండే కూడా తొలగిపోతుంది. కానీ క్షమించలేని వ్యక్తిలో ఆల్రెడీ దురాత్మ, చీకటి ప్రభావం ఆల్రెడీ ఉంది ఉన్నట్టే. కాబట్టి ప్రార్థన, కాబట్టి వాక్యం రిసీవ్ చేసుకొని దురాత్మ, చీకటి శక్తుల నుండి విడుదల పొందుకోవాలి. రక్షణ పొందేం సరిపోలేదు, రక్షణలో ఎదగాలి అంటే ప్రాణం పూర్తిగా ప్రభు పరిపాలన చేయాలి. కాబట్టి క్షమించలేని వ్యక్తుల్లో హృదయం పూర్తిగా ప్రభు పరిపాలనలో లేదు. ఊహలు అనుకున్నారేమో కానీ లేదు అనమాట. కాబట్టి ప్రియులారా, క్షమిస్తాం. ఆ కృపా దేవుడు మనకు అనుగ్రహించినాక, కాబట్టి లోతుగా దేవుని యొక్క ఆశీర్వాదాలు మనం అనుభవించాలంటే క్షమించే వ్యక్తులకే సాధ్యం. కాబట్టి అందుకొరికే పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, కరుణా హృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారము మీరును ఒక్కరినొకరు క్షమించుడి. కాబట్టి ఇంకా సత్యం వాక్యాలు నిజంగా రిసీవ్ చేస్తున్న వారు ప్రతి ఒక్కరితో క్షమిస్తారనమాట. భూమి మీద ఏ ఒక్క మనిషితో కూడా కోపంతో ఉండలేదన్నమాట. అంటే హృదయంలో ఉండలేదు. ఎందుకంటే జీవవాక్యం, పరిశుద్ధ వాక్యం మన లోపల వేసి పని చేస్తున్నప్పుడు అంతే. ఎవరితో నీ హృదయంలో కోపంతో ఉండడానికి వీలైనట్టు చేస్తాడు. కానీ నీ కోపం వస్తుంది, లేదని కాదు. హోలీ యాంగర్ పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు. కానీ ఆ కోపం అంతా కూడా ఒక్కరి మీద వస్తాయి అనమాట. అది దెయ్యాల మీద వస్తాయి, సాతాన్ మీద. సాతాన్ పనులు అంటే నీకు ఇష్టం ఉండలేదు. దానికి వ్యతిరేకంగా పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను అభిషేకించి వాడినాక అంతే. కాబట్టి నీ కోపం ఈ బ్రదర్ మీదే, మీ సిస్టర్ మీదే, లేదంటే మీ భర్త మీదకి వెళ్ళిపోవద్దు, లేదంటే మీ భార్య మీదకు పొందరు, లేదంటే మీ పిల్లల మీదకు సోతరం. కాబట్టి కోపం హోలీ యాంగర్తో నింపబడిన నీవు ఏం చేస్తారు? సాతానికి వ్యతిరేకంగా ఉన్న పనులు చేస్తారనమాట. సాతానికి వ్యతిరేకంగా గొప్ప వెప్పన్గా పరిశుద్ధాత్మ దేవుడు అభిషేకించి వాడినాక అదే యేసుక్రీస్తులో మనం చూడవచ్చు. యోహాను సువార్త 2వ అధ్యాయంలో ప్రియులారా చూడవచ్చు. యేసుక్రీస్తు మందిరంలోనికి వచ్చినప్పుడు, యెరూషలేము మందిరంలోనికి వచ్చినప్పుడు అక్కడ చక్కగా బిజినెస్ జరుగుతుంది లోపలే. ఇప్పుడు యేసుక్రీస్తు చెప్పాం, నా మందిరం ప్రార్థనా మందిరం, ప్రార్థనాలయం. ఇక్కడ ప్రార్థన జరగాలి, ఆరాధన సుధలు జరగాలి. కానీ ఇక్కడే బిజినెస్ చేయడానికి వీళ్ళదు. బయటకు వారిను హోలీ యాంగర్ బయటకు నెట్టేసామన్నమాట. అదే క్రీస్తు నాలో మీలో ఉన్నాడు, ఆ క్రీస్తు మనలో ఎదుగునాక. కాబట్టి ప్రియులారా, దేవునికి స్తోత్రం. కాబట్టి పరిశుద్ధ విషయంలో రోషం కలిగి ఉండాలి. దేవుడు కృప అనుగ్రహించినాక పరిశుద్ధ విషయంలో కాబట్టి వాక్యం మనం గట్టిగా పట్టుకోవాలి, జీవవాక్యం మనం గట్టిగా పట్టుకోవాలి. ఇక్కడ కొంతసేపు జీవవాక్యం, కొంతసేపు నా ఇష్టం అని ఉండవద్దు. ఎల్లప్పుడూ ప్రభు మీ వాక్యం
అంతే. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఇలా పరిశుద్ధాత్మతోడు క్షమించే కృప మనకు అనుగ్రహించును గాక. ఇంకా గలాతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 6వ దినం. వాక్యోపదేశము పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములు అన్నిటిలో భాగం ఇయ్యవలెను. వాక్యోపదేశం పొందువాడు ఉపదేశించువానికి మంచి పదార్థములో అన్నిటిలో భాగం ఇయ్యవలెను. కాబట్టి నీకు వాక్యం ఉపదేశించిన వ్యక్తి దరిద్రులుగా ఉన్నప్పుడు మాత్రం సహాయం చేయాలని కాదు. అక్కడ నీకు వాక్యం చెప్తున్న వ్యక్తి ధనవంతుడుగా దేవుని అభిషేకాన్ని బట్టి కృపను బట్టి ధనవంతుడుగా మార్చబడినా గాని నీవు వారికి ఇవ్వాలి అని అర్థం. కొందరికి దశలో ఒకటి తెలుసు, ఎవరైనా దారిద్ర్యములు ఉంటే వారికి ఇచ్చినట్టు. ఓకే, అది కూడా పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అనాథలకు విధవరాలకు మనం సహాయం చేయాలి, దరిద్రులకు మనం సహాయం చేయాలి. కరెక్టే. కాబట్టి యేసుక్రీస్తు ప్రియులారా మనం చూడవచ్చు పర్ఫ్యూమ్, మరియ మనం చూడవచ్చు అత్తరు ప్రియులరా పర్ఫ్యూమ్, దాన్ని పగలగొట్టి యేసుక్రీస్తు తల మీద పోసామన్నమాట. కాబట్టి యూదా ఇస్కరియోత డబ్బు హ్యాండిల్ చేస్తున్న యూదా ఇస్కరియోత ముందే చెప్పామన్నట్టు, అలాగే చేయొద్దు, ఇది అమ్మేసుకొని చాలా మంది దరిద్రులకు ఇస్తామని చెప్పామన్నమాట. కానీ యేసుక్రీస్తు చెప్పాం దరిద్రులు తర్వాత మీకు ఇవ్వచ్చు. కానీ ఇక్కడే ప్రియులారా మనం చూసినట్లయితే దేవుని చిత్తం అనమాట. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తువును మీదే అది పోయడం దేవుని యొక్క చిత్తం. ఎందుకంటే యేసుక్రీస్తు ఒక మరణాన్ని ముందు అది జరగాలని దేవుని చిత్తం అనమాట. ఇప్పుడు ప్రియులారా మనం దేవుని చిత్తం అర్థం చేసుకోవాలి. దరిద్రులు ఎల్లప్పుడూ చాలా మంది ఉన్నారు. స్తోత్రం. కాబట్టి దరిద్రులకు ఇచ్చుకొని ఉండే దేవుని రాజ్యం ఎలాగ వ్యాప్తీకరిస్తూ అవుతుంది. ఇప్పుడు దేవుని సేవ చేస్తున్న వారికి దేవుని చిత్తానుసారంగా మనం వరదలిన కొలది మేలు పొందుతున్న కొలది మనం ఇచ్చినప్పుడు దేవుని రాజ్యం ఇంకరిస్తూ అవుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. దేవుని రాజ్యం మర్చిపోవద్దు, దేవుని మర్చిపోవద్దు, దేవుని రాజ్యం నేను మర్చిపోవద్దు అనమాట. కాబట్టి దేవుని రాజ్యంలో ప్రియులారా చూడండి, వాక్యోపదేశం ముందు వాడు ఉపదేశించడానికి, కాబట్టి ఉపదేశించే వ్యక్తి దరిద్రులు ఉన్నప్పుడు మాత్రం నీవు ఇవ్వాలని కాదు, వారు ధనవంతులు ఉన్నా కూడా నేను ఇవ్వడానికి బాధ్యత మనకుంది, రెస్పాన్సిబిలిటీ ఉంది అని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి దీనిలో మనం ఎక్కువ తక్కువ ఆడు చేయడానికి మనకు వీలు లేదు. కానీ మన బుద్ధి కొన్నిసారి ఒప్పుకోలేదేమో. కాబట్టి ప్రియులారా అందుకని వాక్యంగా మనం రిసీవ్ చేయాలి. వాక్యంలో ఇంకా మనం కలపాల్సిన అవసరం లేదు వాక్యం. కానీ మన బుద్ధి కొన్నిసారి కలుపుతాము. వాక్యోపదేశం ముందు వాడు ఉపదేశించువానికి మంచి పదార్థములు అన్నిటిలో భాగం ఇవ్వలేను. ఇప్పుడు ఏమవుతుంది? Those who are taught the word of God should help their teachers by paying them. కాబట్టి ఇచ్చినప్పుడు ఏమవుతుంది? వారి పరిధిలో హెల్ప్ చేస్తున్నారు అన్నమాట. కాబట్టి మన పరిస్థితి ఎలా ఉంది? కొందరు అనుకున్నారు దరిద్రత ఉండే విషమికిన స్థాయిలో ఉండే నేను ఇస్తాను, కానీ కొంత మంచిగా ఉండే నేను ఇవ్వలేని ఆ స్థాయిలో మనం ఉండవచ్చు. అప్పుడు నిజంగా మనం వారి పరిధికి మనం సహాయం చేస్తున్నామా? లేదు. ఇది సత్యం. కాబట్టి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది మనం సహాయం చేసేవారు ఉండాలి. హసయొద్దు, వారు ఇంకా పైకి వెళ్ళొస్తాయి, నన్ను మర్చిపోతేమో, నన్ను పట్టించుకోలేదేమో, నా మాటలు పట్టించుకోలేదేమో, అలాగే మనం అనుకోవద్దు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. Those who are taught the word of God should help their teachers by paying them. ఇవ్వాలి అనమాట. మంచి నెల చూపిస్తున్నా అనమాట. దేవుని వాక్యం మనకు నేర్పిస్తున్న వారు మంచి నెలం అనమాట. ఒక్కొక్క నెల పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. మంచి నెలం చాలా ప్రాముఖ్యం. మంచి నెలంలో విత్తనాలు పెట్టి ఉండే మనకు కోత వస్తుంది, మంచి కోత వస్తుంది. కాబట్టి దైవజ్ఞానం కలిగిన వారుగా మనం మంచి నెలలో పెట్టాలి అని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. అప్పుడు పంట ఎక్కువ వస్తుంది. దాన్ని ఫస్ట్ ప్రియులారా మనం చూసినట్లయితే వాక్యం బోధించేవారు, వాక్యం ద్వారా మనల్ని జీవితాన్ని కట్టేవారు అన్నమాట. వారికి ఇవ్వాల్సిన బాధ్యత మనకు అందరికి ఉంది. మనం మర్చిపోకండి. దీన్ని మనం డైవర్ట్ చేసుకొని వేరే విధంగా మనం కొత్తగా చేయాల్సిన అవసరం లేదు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాక్యం ఉన్నట్టుగా మనం స్వీకరించిన చాలు. దేవునికి స్తోత్రం. దానికి అర్థం నువ్వు దళదళ్ళకి ఇవ్వడం అప్పాలని కాదు.
అది కూడా నువ్వు చేయండి, కానీ ఇది కూడా చేయాలి అని అర్థం. ఒకటి ఒక్కటి చేస్తున్నారు, ఒకటి చేయకుండా అని కాదు. ఒకటి పరిశుద్ధాత్మ నింపబడిన వారుగా మన బాధ్యత నమ్మకంగా చేస్తున్నప్పుడు ఏమవుతుంది చూడండి. వాక్య ఉపదేశం ముందు వారు ఉపదేశవానికి మంచి పదార్థములన్నిటిలో భాగం ఇవ్వలేను, మోసపోకుడి అంటే దానికి అర్థం ఏంటి? డోంట్ బి మిస్లీడ్. దాని కింద వాక్యములు ఉంది మిస్లీడ్ గా, అంటే దారి తప్పిపోవద్దు అనమాట. దారి తప్పిపోవద్దు. కొందరు దారి తప్పిపోవద్దని రాయబడింది. ఇప్పుడు ఇలా రిమెంబర్ that you cannot ignore God and get away with it. You will always reap what you sow. నీవు ఏదైతే విత్తనాలు పెడుతున్నారో దానికి కొత్త జీవంగల దేవుడు అనుగ్రహిస్తాడు. ఎందుకంటే నీవు విత్తనాలు నమ్మకంగా పడినప్పుడు, షేర్ చేస్తున్నప్పుడు, నీవు ఆశీర్వాదాలు షేర్ చేసినప్పుడు ఏమవుతుంది? పరిచయం ఇంకా మునిపెట్టు కంటే ఎక్కువ జరుగుతుంది, బలంగా జరుగుతుంది. కానీ నీవు సహాయం చేయడం ఆపినప్పుడు మునిపెట్టి కంటే గొప్ప సేవ ఎలాగ జరుగుతుంది? కాబట్టి హృదయంలో ప్రార్థన, నోటిలో మాత్రం ప్రార్థన చేస్తారేమో గొప్ప పరిచర్య జరగాలని, కానీ సహాయం చేయడం ఒకవైపు ఆపి ఉండే. దానికి అర్థం నిజంగా నువ్వు సేవ ఇంక్రీజ్ అవ్వాలని నిజంగా నువ్వు కోరుతున్నాను. ఒకసారి శోధన చేయండి. కాబట్టి నిజంగా మనం కోరుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మోసపోవద్దు. చూడండి, అక్కడ మోసపోకూడనే రాయబడింది. మోసపోకూడనే రాయబడింది అంటే మనం నూతన పరచబడలేని మనస్సు కొన్నిసారి మనల్ని మోసం చేస్తుంది అనమాట. కానీ జీవవాక్యం మనల్ని మోసం చేయలేదు. జీవగల దేవుడు మనల్ని మోసం చేయలేదు. మోసగాడు గురించి పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది సాతాను అని మనం చూడవచ్చు. కాబట్టి మనం మోసపోకూడనే రాయబడింది. మోసపోకూడి. కాబట్టి మోసపోకూడి. కాబట్టి జీవవాక్యం మనకు నేర్పిస్తున్న వారికి మనం ఆమె హెల్ప్ చేయాలి, మనం షేర్ ఇవ్వాలి. దానివల్ల ఏమవుతుంది? పరిచయం ఇంక్రీజ్ అవుతుంది. సాతాను ఏం చెప్తాడు? నీవు ఇవ్వాల్సిన అవసరం లేదు, వారికి డబ్బు ఉంది, వారికి ముందుకంటే ఎక్కువ వస్తున్నాయి, ఇక నీవు ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి మనం ఇవ్వకుండా ఉన్నప్పుడు ఎవరు మోసపోతుంది. అందుకని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, నువ్వు మోసపోకుడి. సాతాను మోసం చేస్తాడు. మనం ఏం చెప్తారు? నేను మోసపోలేదని చెప్తారు, మోసపోలేదని చెప్తారు. కాబట్టి ప్రియులార పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది మోసపోవద్దు. ఇంకా ప్రియులార పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది, ఇంకా వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలైన కొత్త జన్మించిన వారి గురించి కూడా మనకు నేర్పిస్తుంది. వాక్యం ద్వారా పరిశుద్ధాత్మలైన కొత్త జన్మించిన వారి గురించి కూడా అదే 10వ వచనంలో చూడవచ్చు. గలాతీయుల రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనం. కాబట్టి మనకు సమయం దొరికిన కొలది అందరి ఏడల చూడండి, అందరికి మేలు చేయడం మంచిది, అందరికి మేలు చేయడం మంచిది. కానీ వాక్యం నేర్పించిన వారు మర్చిపోకండి. సోదరు కాబట్టి కొందరు అందరి ఏడల, కాబట్టి ఈ అందరి ఏడల అంటే అది సెకండ్ గా చెప్పినట్టు ప్రియులారా మనం చూడొచ్చు. ఫస్ట్ మనం చూసినట్లయితే పరిశుద్ధాత్మదేవుడు వాక్యం బోధించే వ్యక్తులు, అది దేవుజనుడు కావచ్చు, దేవుజనులు కావచ్చు, ఎవరైనా సరే వారిను మన ముందు తీసుకొని వస్తున్నాం. మనమేమో అది పట్టించుకోవడం లేదేమో. మనమేమో అందరి ఏడలుగా చాలా మంది దరిద్రులు ఉన్నారు కదా, వారు మన ముందు ఫస్ట్ వస్తుందేమో మన మనసు. కానీ ఫస్ట్ నీకు నాకు వాక్యం బోధించి మనల్ని బలపరుస్తున్న వారు దేవుని దేవజనుడు, దేవజనాలు మనం మర్చిపోవద్దనమాట. అంటే దానికి అర్థం ఏంటి? సేవ ఇంక్రీజ్ అవ్వాలి. సేవ ఇంక్రీజ్ కాలేదు అంటే ఏమవుతుంది? ప్రార్థన, ఆరాధన, సుధలు, వాక్య పరిధులు తక్కువ జరుగుతున్న కొలది మనకు నష్టమే, కానీ ఎక్కువ జరుగుతున్న కొలది మనకు ఇంకా మేలనమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి నీవు నమ్మకంగా అలా చేస్తున్నప్పుడు నీకే మేలు వస్తాయి అనమాట, నీకు తిరిగి మేలు వస్తుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. అందుకని మోసపోవద్దని రాయబడింది. ఎందుకంటే అక్కడ కొందరు మోసపోయిన సార్లు ఉన్నారేమో, పరిశుద్ధాత్మ దేవుడు అది చూస్తారేమో, దేవుడు చూసాం లేదంటే అలాగే రాయబడలేదు. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా మనం మోసపోవద్దు. కాబట్టి ఫెయిత్ఫుల్ ఉండాలి. దేవుని సేవ ఇంకా ఎంకరేజ్ అవ్వాలి. ఇప్పుడు మీరు అనుకున్నారు ఇంత చాలు, దేనికంటే ఎక్కువ సేవ జరిగి ఉంటే మనకు నష్టాలు వస్తాయనేది కొందరు అనుకుంటున్నాం. ప్రియులారా దేవుని సేవ ఎంత జరిగినా అంత మంచిది అనమాట. ఈ సత్యం మనం అర్థం చేసుకోవాలి. కానీ అందుకని తగ్గిపోకుండా చూడాలి. బాధ్యత మనకు కూడా ఉంది అనమాట, రెస్పాన్సిబిలిటీ ఉంది అనమాట. ఆశీర్వాదాలు పొందుకోవడానికి మాత్రం కాదు,
దానికి తగిన కృతజ్ఞత చూపాలి, క్రియల ద్వారా కృతజ్ఞత చూపాలి. ఇది పరిశుద్ధ గ్రంథం మనకు అందరికీ నేర్పిస్తున్న విషయం అని, ఒక్కరికైనా కాదు, అందరికీ నేర్పిస్తున్న విషయం. ఇంకా దానితో పాటు ప్రియులారా, మనం వాక్యం ద్వారా పరిశుద్ధాత్మని కొత్త జన్మించిన విశ్వాసాలను కూడా నువ్వు జ్ఞాపకం చేసుకోవాలి. మనకు సమయం దొరికిన కొలది అందరి ఎడలను అందరికి మేలు చేయాలి. కానీ దానిలో ఒక స్పెషల్ పరిశుద్ధాత్మ దేవుడు చెప్తున్నది, విశేషముగా విశ్వాస గ్రహమునకు చేరిన వారి ఎడలను మేలు చేయదము. అంటే అదే రక్షణ పొందిన విశ్వాసులు లేదా దేవుని బిడ్డలుగా ఉన్న వారిని కూడా మనం చూసుకోవాలి. వారు కూడా మనం మేలు చేయాలని పరిశుద్ధ గ్రంథం ప్రియులారా మనకు నేర్పిస్తుంది. కాబట్టి ఆ వాక్యం మనం రిసీవ్ చేస్తాం అంతే. హల్లెలూయా. మన సామర్థ్యాన్ని బట్టి మనం క్రిస్తునందు మన సహోదరులు కూడా మనం మేలు చేసేవారు ఉండాలి. కాబట్టి ఫస్ట్ ప్రయారిటీ ఎవరికైనా పరిశుద్ధాత్మదేవుడు ఇచ్చామని మనం మర్చిపోవద్దు. ఇంకా సెకండ్ మనం ఎవరికైనా మనం అర్థం చేసుకోవాలి. ఇంకా తర్వాత మీ ఇష్టం, అందరి ఎడల్లో కూడా మీరు మేలు చేయాలి, మేలు చేసుకోవచ్చు మీ సామర్థ్యాన్ని బట్టి. ఇంకా అనాథలు ఉండవచ్చు, విధవరాలు ఉండవచ్చు, వారు కూడా విశ్వాస గ్రహంలో వస్తుంది, వారు కూడా మనం మేలు చేయాలి. ఇంకా ప్రియులారా, మనం చూసినట్లయితే అలాగే మనము మేలు చేయడం అందు విసిగిపోవద్దు. కొందరు విసిగిపోతాం, నేను ఎంతకాలం మేలు చేయాలి, విసిగిపో. దేవుడు నిన్ను దేవుడిచ్చిన కొలది మేలు చేసిన చాలు, దేవుడిచ్చిన కొలది మేలు చేసిన చాలు. కాబట్టి మనము అనేక మేలు చేసేద్దామని అలాగే చేసి ఉంటే తగిన కాలం మందు పంట వస్తాయి అన్నమాట, కోత. కాబట్టి ప్రియులారా, మనం అర్థం చేసుకోవాలి దేవుని విషయంలో. ఈ విషయంలో మనం మర్చిపోవద్దు, పిసినితనంగా ఉండవద్దు, అంటే డైవర్ట్ చేయవద్దు అనమాట. కాబట్టి దేవుని చిత్తం అని అర్థం చేసుకోవాలి. మన చిత్తం వేరే ఉండవచ్చు, కానీ మనం దేవుని చిత్తం ప్రియులారా పరిశుద్ధాత్మ వలన మనం అర్థం చేసుకొని ముందుకు వెళదాం. అది మనకు బ్లెస్సింగ్ అనమాట, ఆశీర్వాదం. కాబట్టి ఎక్కువ ప్రార్థన ఎవరికో దొరుకుతుంది. ఎవరైతే వాక్యం పట్టించుకొని బ్రతున్న వారికి ప్రార్థన సహాయం ఎక్కువ దొరుకుతుంది, దేవుని కృప ఎక్కువ పొందుతారు, బ్లెస్సింగ్ వారికి ఎక్కువ వస్తుంది అనమాట. సోతనం సత్యం అనమాట. కానీ దేవుని వాక్యం నిర్లక్ష్యం చేసుకొని బ్రతున్న వారికి ఎక్కువ ప్రార్థన రాదు, సత్యం అనమాట. కానీ ఎవరైతే వాక్యం పాటించుకొని బ్రతున్న వారికి ఎక్కువ బ్లెస్సింగ్, ఎక్కువ కృప, ఎక్కువ ఆశీర్వాదాలు వారే అనుభవిస్తారు. కాబట్టి మనం వాక్యం విని మన హృదయాన్ని మోసం చేసేవారుగా మనం ఉండవద్దు. వాక్యం పఠించుకొని ఆశీర్వదించబడిన వ్యక్తులుగా, మోసం నుండి బయటే పడిన వ్యక్తులుగా ఉండాలని పరిశుద్ధ గ్రంథం మనకు నేర్పిస్తుంది. కాబట్టి ప్రియులారా, మనం తండ్రి దేవుడు యేసుక్రీస్తు వారు మనతో క్షమించుటూ మన తోటి సహోదరులతో దగ్గర ఉన్నవారు వారితోనే కోపం రావడానికి అవకాశం ఉంది. దూరంగా ఉన్న వారితో మనం హ్యాపీ ఉండొచ్చు, ఇందులో ఉన్న వారితో కొన్నిసారి కోపం రావడానికి అవకాశం ఉంది. వారితో దయచేసి క్షమించండి, లేదంటే నైబర్స్, లేదంటే పక్కన ఉన్నవారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు క్షమించే కృప మనకు అనుగ్రహించినాక ఇంకా జీవాక్యం నేర్చుకొని, జీవాక్యం పాటించుకొని, జీవాక్యాన్ని గట్టి పట్టుకొని జ్యోతిస్సు వలె ఆశీర్వాదాలు అనుభవించుకొని బ్రదే కృప జీవగల దేవుడు మనకందరకు అనుగ్రహించినాక ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన మా ప్రేమ గల తండ్రి, మీరు అనుగ్రహించిన వాక్యాన్ని బట్టి శోధిస్తున్నాం, ఆరాధిస్తున్నాం. ప్రభా, వాక్యం నూరందెల ఫలించండి. పరిశుద్ధాత్మ కృప చూపని ప్రార్థనిస్తాం. ఆత్మ బలపరచండి, మా హృదయాన్ని శుద్ధి చేయమవుతండి. ప్రాణంలో వచ్చిన ప్రతి గాయాలు యేసునామములో స్వస్థపరచబడినా కానీ ప్రార్థనిస్తుంది. తండ్రి, క్షమించే అభిషేకంతో, ప్రేమతో, జీవంతో, మహిమతో కుమ్మరించుము తండ్రి. చక్కని ఆరోగ్యం ప్రతి ఒక్కరికి దవా దయచుము. దవా దీవెనలు అనుభవించిన కొలది దవా మీ రాజ్య వ్యాప్తి కొరకు కూడా నమ్మకంగా విత్తనాలు పెట్టి ఇంకా గొప్ప దీవెనలు పొందే అనుభవం తండ్రి మాకందరికి లోతుగా పరిశుద్ధాత్మ దవా దయచుము తండ్రి. అలాగే విశేషంగా దవా సంఘస్థులు కూడా తండ్రి, విశ్వాసులు కూడా ఎవరైతే ఇబ్బందులు ఉన్నారో వారిని కూడా మర్చిపోకుండా వారికి ప్రార్థన చేయడం మాత్రం కాకుండా వారికి మేలు చేసే కృప తండ్రి, అలాంటి అభిషేకం దవా, అలాంటి జ్ఞానం, ఆలోచన, తలంపు మాలో హోలీ స్పిరిట్ దవా సమృద్ధి దయచుము తండ్రి. అలాగే అనాథలు, విధవరాలు వారిని బట్టి వారు కూడా దవా సహాయం చేసి మేలు చేసేవారుగా తండ్రి మమ్మల్ని అభిషేకించి మీ చిత్తానుసారంగా వాడుకోము తండ్రి. అలాగే కాలంలో ఉన్న దారిద్ర్యములున్న వ్యక్తులు కూడా మీరు మాకు దవా ఇచ్చిన సామర్థ్యాన్ని బట్టి కొందరు వారు కూడా సహాయం చేసుకొని వారు కూడా ప్రతించే వారుగా ఉండే కృప తండ్రి మాకందరికీ దవా మీరు కృప చూపుకుని ప్రార్థనిస్తాం. ఎవరైతే దవా మీ వాక్యానుసరంగా బ్రతుకుతున్నారో వారికి దవా నిండుగా ప్రభావ మీ దీవెనలు సమృద్ధి
ఆమెన్. ఉదయకాల పరిశుద్ధాత్మ ద్వారా మీరు దయచేయమని ప్రత్యేకం ప్రార్థన చేస్తాం. మీ రక్తం కింద అభయిస్తున్నాం, మహిమగనద మీకు అభయిస్తున్నాం. యేసునామములో ప్రార్థన చేస్తున్నాము గొప్ప మా పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. తండ్రి నా దేవుని యొక్క ప్రేమ, యేసు క్రీస్తు